కింద పడ్డాడు లక్ష్మణ్. అతని తలకు గాయాలు కావడంతో అందరూ చనిపోయాడని అనుకున్నారు. కానీ అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లు మధుకర్ అతనికి సిపిఆర్ చేసి ప్రాణాలను రక్షించారు. బాధితుడికి స్పృహ వచ్చిన తర్వాత అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు చేసిన గొప్ప పనికి ప్రజలు ఎస్పీ అభినందనలు తెలిపారు. ఓకే మేడం. కుమ్రం బొమ్మ కడ మేడం. బొమ్మ కాపు కుమ్రం గోంజపేట మండలం. గోంజపేట మండలం మేడం. మేడం ఇక్కడ గోంజపేట మండలం మేడం. పక్క పుణ్యగిరి మేడం. కింద పట్టాడు మేడం. అంబులెన్స్ తొందర రమ్మని మేడం. గణపతి మేడం. ఓకే మేడం. ఓకే మేడం. కుమ్రం బొమ్మ కడ మేడం. బొమ్మ కాపు కుమ్రం బొమ్మ గోంజపేట మండలం. గోంజపేట మండలం మేడం. గోడ మీద నుండి కింద పడి స్పృహ కోల్పోయిన వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. పసరా చౌరస్తాలో లక్ష్మణ్ స్పృహ కోల్పోయి కింద పడిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ సిపిఆర్ చేసి ఆయన ప్రాణాలను కాపాడారు. రాష్ట్ర మంత్రి సీతక్క తాడ్రాయి మండలం మేడారకు పట్టణ వెళ్తున్న నేపథ్యంలో అక్కడ బందోబస్తులో భాగంగా పసరాలో ఇద్దరు కానిస్టేబుల్ బి మధు, ఎల్ మధు విధులు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ లక్ష్మణ్ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యారు, లేదంటే ఇతర కారణాలు తెలియదు. కానీ స్పృహ కోల్పోవడం కింద పడిపోయినటువంటి నేపథ్యంలోనే వెంటనే కానిస్టేబుల్ ఇద్దరు స్పందించి సిపిఆర్ చేయడంతో కొద్దిసేపుకి ఆ స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత 108 లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రమాదవశాత్తు స్పృహ కోల్పోయి పడిపోయినటువంటి వ్యక్తికి సిపిఆర్ చేసి ఇద్దరు కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన విషయం అంతా ఈ విజువల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు పోలీసు వర్గాల్లో చర్చగా మారి ఇద్దరి పోలీస్ కానిస్టేబుల్లకు ప్రశంసలు వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అతనికి సిపిఆర్ చేసి ఊపిరి పోశారు కానిస్టేబుల్. అక్కడ బందోబస్తు నిర్వహించడం ఉన్న నేపథ్యంలోనే మధు అనే ఇద్దరు కానిస్టేబుల్ అతను ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసి బాధితుడికి స్పృహ వచ్చిన తర్వాత అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సమయస్ఫూర్తితో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడినటువంటి కానిస్టేబుల్స్ ను ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కావచ్చు, ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా అభినందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రక్షణ విధుల్లో ఉంటూ పౌరుడి ప్రాణాలు కాపాడాలని పోలీసులను స్థానికులు కావచ్చు, పోలీసు వర్గాలంతా అభినందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు కూడా పోలీసు సంబంధించినటువంటి ఇద్దరి కానిస్టేబుల్లకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటూ కూడా వారు వారి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కానిస్టేబుల్ రక్షణ విధుల్లో ఉండడం, అప్పుడే అక్కడ చౌరస్తాలో సురూప తప్పి పడిపోవడంతో వెంటనే సిపిఆర్ చేయడం ద్వారానే అతను కొంత ప్రాణాపాయం లేకుండా బయటపడినట్టు వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. మాధురి. రైట్, థాంక్యూ తిరుపతి. మేడం ఇక్కడ గోంజపేట మండలం మేడం. పక్క పుణ్యగిరి మేడం. కింద పట్టాడు మేడం.